హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి నుండి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి మనకు ఏజ్ ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ రిలాక్సేషన్ ఇయర్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు అనేది. అదేవిధంగా మనకు సికింద్రాబాద్ జోన్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఒకసారి తెలుసుకుందాం. దాంతోపాటుగా ఇంపార్టెంట్ డేట్స్ అదేవిధంగా మనకు ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి ఓబీసీ కానీ ఫార్మాట్ అనేది ఉండాలా వద్దా అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ మనకు వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ 22,195 22,195 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ ఫర్ ఓవరాల్ ఇండియాలో. మనకి ఇంపార్టెంట్ డేట్స్, మనకు అప్లికేషన్ డేట్ ఆల్రెడీ ఈ రోజు నుండి స్టార్ట్. అదేవిధంగా 2/3/2026 అంటే మార్చి 2వ తారీఖు వరకు మనకైతే ఉండడం జరుగుతుంది. ఇక మనకు ఏజ్ లిమిట్ 18 years to 33 years ఉంటుంది. ఇందులో మనకు యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2/1/1993 అంటే జనవరి 1, 1993 వరకు అయితే ఎవరైతే అవుతారో ఆ తారీఖు నుండి ఎవరైతే పుట్టిన వారు ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ యూఆర్ క్యాండిడేట్కి. ఇక్కడ మనకు ఓబీసీ అండ్ నాన్ క్రిమినల్ లేయర్ సంబంధించి 2/1 జనవరి 2వ తారీఖు. అదేవిధంగా మనకి 1990లో ఎవరైతే పుట్టిర్రో జనవరి 2 నుండి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. ఇక మనకు ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 2/1 జనవరి 2వ తారీఖు 1988 తర్వాత ఎవరైతే పుడతారో ఆ తారీఖు 2వ తారీఖు నుండి ఎవరైతే పుట్టిన వారు ఉంటారో ఆ తర్వాత బర్న్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ 1988. గుర్తుంచుకోండి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి కామెంట్స్ చేస్తున్నారు, సో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎవరైతే 1/1/2008లో పుట్టిన వారు ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఉంటారో అక్కడ నుండి యూఆర్ కానీ ఎవ్రీ వన్ 2008లో 2008/1 తారీఖు ఎవరైతే పుడతారో వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా? అక్కడ నుండి తర్వాత ఈ లోపు 2008 లోపు ఎవరైతే పుట్టిన వారు ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా? ఇక దీని సెలక్షన్ ప్రాసెస్ సిబిటి, పిఈటి అండ్ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది బ్రీఫ్గా నేనైతే వీడియో అయితే చేశాను. పీఈటీకి సంబంధించి సపరేట్ వీడియో, సిబిటి అండ్ మెడికల్ మెడికల్ సంబంధించి ఆర్మీ మెడికల్స్ ఏ విధంగా ఉంటాయి అట్లనే ఉంటాయి మ్యాథ్స్, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఒకసారి అయితే నేను వీడియో బ్రీఫ్గా అయితే చేస్తాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ ఫార్మాట్ కావాలి, అప్లికేషన్కి అవసరం లేదు. బట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా మనకు సెంట్రల్ ఫార్మాట్ అయితే కావాల్సి ఉంటుంది. సెంట్రల్ ఫార్మాట్ మనకు పర్టికులర్గా మనకు నోటిఫికేషన్లో కూడా ఫార్మాట్స్ అయితే పీడిఎఫ్స్ ఇచ్చిర్రు. నేను కింద లింక్స్ ఇస్తాను, ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన సెంట్రల్ ఫార్మాట్ ఏదైతే ఉందో మన అప్లికేషన్ చేసే ముందే చేయించుకుంటే బెటర్. చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు యూజ్ అవ్వడం జరుగుతుంది ఫర్ ఓబీసీ క్యాండిడేట్ అండ్ సెంట్రల్. ఇక ఈ ఓబీసీ క్యాండిడేట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫార్మాట్ ఎప్పుడు తీసుకున్నారో ఏంటి అనేది స్టాంప్స్ వేసుకొని దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు కాకపోయినా అప్లికేషన్ చేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. బట్ చేసుకొని ఉంచుకోవాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి యూజ్ అవుతుంది. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1 year లోపు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1 year లోపు మాత్రమే ఉండాలి సర్టిఫికేట్. ఇప్పటి నుండి 1 year లోపు సర్టిఫికేట్ ఉంటే వాల్యుబుల్ ఉంటుంది, లేకపోతే నాట్ వాల్యుబుల్. ఇక మనకు దీనికి 10th ఆర్ ఐటీఐ బోత్ అప్లై చేసుకోవచ్చు. 10th తోటి అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ తోటి అప్లై చేసుకోవచ్చు. 10th మినిమం ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకా మనకు ఏ దాంట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్కి 376, అదేవిధంగా ఎస్సీకి 148, ఎస్టీకి 129, ఓబీసీకి 258 అండ్ ఈడబ్ల్యూఎస్ 90. ఈ టోటల్ మనకు సికింద్రాబాద్ జోన్కి మాత్రమే. సికింద్రాబాద్ జోను 1001 నోటిఫికేషన్, 1001 నోటిఫికేషన్ అయితే సంబంధించి సికింద్రాబాద్ వేకెన్సీ అయితే ఉన్నాయి. 1001 జాబ్ వేకెన్సీస్ మనకు టోటల్గా ఇవన్నీ కలిపి. ఇక ఎక్స్ సర్వీస్మెన్ 200, సిసిఏ 200 అయితే ఉన్నాయి. ఓకేనా? ఇవి మెయిన్గా. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.